గుడ్ ఈవినింగ్ బ్రో, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా. అవును బ్రో. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు దాకా అయితే డెవలప్మెంట్ ఏం లేదు ప్రెసెంట్ ఉన్న పార్టీ అయితే. నెక్స్ట్ ఏ పార్టీ వచ్చినా ప్రాబ్లం లేదు, కాకపోతే డెవలప్మెంట్ అనేది ఉండాలి. అంటే మీకు ఎవరు రావాలనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ జనసేన. ఓకే, టీడీపీ జనసేన మరి పొత్తుతో వస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి? హోప్ బ్రో, డెవలప్మెంట్ ఉంటుంది అని. మరి ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు వైసీపీ పరిపాలన? ఇప్పుడు దాకా 5 years అయితే ఏం లేవు బ్రో. అందరూ అక్కడ ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి ఇక్కడ కోచింగ్లు చేసుకొని ఇక్కడ జాబులు చేసేవాళ్ళు బ్రో అందరూ. అక్కడంటూ ఎవరు డెవలప్ అయింది, ఎవరు జాబ్ చేస్తున్నట్టు ఎవరు లేరు. మరి జగన్ గారు 175 కొడుతున్నారు అంటున్నారు కదా, చెప్పినంత మాత్రం రావాలి కదా బ్రో. మరి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు 175కి? ఒక అప్రాక్సిమేట్లీ ఒక 80 అలా రావచ్చు బ్రో. ఓకే, అంటే 50 ఓకే. గవర్నమెంట్ పోగొట్టుకుంటారు, అధికారం పోగొట్టుకుంటారు. అవును బ్రో. ఇప్పుడు జనసేనకి 21 సీట్లు వచ్చాయి కదా, సో 21 సీట్లో మరి ఎన్ని సీట్లు గెలవస్తారు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? అబోవ్ 15 గెలవచ్చు. అబోవ్ 15 గెలవచ్చు. ఒకవేళ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు, ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? లాస్ట్ టైం అనేది ఒక ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఛాన్సెస్ లేవు. ఈసారి కమెంట్లో వస్తున్నారు కాబట్టి ఉండొచ్చు. సో గతంలో 2014లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేస్తే అధికారంలోకి వచ్చింది. సో ఈసారి 2019లో అధికారంలో రాలేదు, అంటే సపోర్ట్ చేయలేదు. సో మళ్ళీ ఈసారి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ అధికారంలో వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? ఉంటుంది బ్రో. వస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్, రాజధాని డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న దానికన్నా ఇంకా బెటర్గా ఉంటుంది. అంటే వాలంటరీ వ్యవస్థను తీసేస్తారా ఉంచుతారు అనుకుంటున్నారా? తీసేస్తే తీయనని ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు కదా బ్రో, దాన్ని తీయనని చెప్పి. సో ఇప్పుడు బాబు గారు 6 గ్యారెంటీలు అయితే ఇచ్చారు కదా, సో 6 గ్యారెంటీలు అమలు అవుతాయి అనుకుంటున్నారా? అవుతాయి బ్రో, ఖచ్చితంగా. ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎలా పనిచేస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? అది తీసుకునే వాళ్ళని అడగాలి బ్రో, మాకైతే ఏం రాలేదు. అంటే మీకు ఏం అందలేదు? లేదు బ్రో. అమ్మ ఒడి రాలేదు? లేదు. ఓకే, ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్నే రాలేదు? ఫీజు రీయింబర్స్మెంట్ అంటే వచ్చింది కానీ యాక్చువల్గా అయితే అందరికీ ఇవ్వలేదు అది. ఓకే. సో ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే, అంటే సారీ, వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరి అన్నపై విమర్శలు చేస్తున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరికి ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? టీడీపీకే ప్లస్ అవుతుంది కదా. వైసీపీకి ఏమవుతుంది? మైనస్ అంటే అపోజ్ అంతే.